సో ఈ సమ్లో మనకి మిలాన్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 50,000. సో ఈ రకంగా ఎంట్రీస్ అయితే మనకు కనిపిస్తున్నాయి కదా. ఓకే, సో ఇప్పుడు దీనికి ఒక్కొక్క ఎంట్రీలోను మనకి ఎన్ఏసి లెడ్జర్స్ కావాలని ఆల్రెడీ పక్కన రాసి పెట్టాను, లెడ్జర్ 1, లెడ్జర్ 2. సో ప్రతి ఎంట్రీకి 2 లెడ్జర్స్ ఉంటాయి. మొత్తం టోటల్ 15 ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి 15 to 30 లెడ్జర్స్ అయితే ఉంటాయి. సో ఈ 30 లెడ్జర్స్ లోను నెంబర్ ఆఫ్ లెడ్జర్స్ మనకి కొన్ని రిపిటేషన్ ఉన్నాయి కాబట్టి రిపీట్ అయిన లెడ్జర్స్ ని అన్ని తీసేస్తే మనం యాక్చువల్గా క్రియేట్ చేయాల్సిన లెడ్జర్స్ అయితే సో ఈ కింద చూపిస్తుంది 11 లెడ్జర్స్. సో ఈ లెడ్జర్ కి ఆపోజిట్ లో ఏమేమి గ్రూప్ అనేది కూడా క్లియర్ గా ఇక్కడ నోట్ చేసి పెట్టాను. సో ఇప్పుడు 1 by 1 అయితే మనం ఈ లెడ్జర్స్ ని ముందుగా ఒక కంపెనీ క్రియేట్ చేసి టాలీలో లెడ్జర్స్ అయితే ముందుగా క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ చేసిన తర్వాత ఓచర్ కీస్ కూడా ఆల్రెడీ ఇక్కడ రాసి ఉన్నాయి. సో ఓచర్ పోస్టింగ్ ఎలాగనేది కూడా ఒకసారి చూద్దాం మనం. సో ముందుగా టాలీ ఓపెన్ చేసి ఒక కంపెనీ క్రియేట్ చేద్దాం. సో కంపెనీ నేమ్ ఏం పెడదాం అంటే మనకి డైరెక్ట్ గా సమ్లో ఇక్కడ మిలాన్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది. సో మిలాన్ అనేది ఒక కంపెనీ నేమ్ కింద తీసుకుంటున్నాను నేను. సో ఈ లెడ్జర్స్ అయితే ముందుగా మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఎడ్యుకేషన్ మోడ్ లో మనం యాక్టివేట్ చేస్తున్నాం కాబట్టి W ప్రెస్ చేస్తే ఎడ్యుకేషన్ మోడ్కి వస్తాం. ఎంటర్. సో ఉన్న కంపెనీని ముందుగా క్లోజ్ చేసి కొత్త కంపెనీని అయితే క్రియేట్ చేయాలి. సో కంపెనీని క్లోజ్ చేయాలంటే సర్చ్ కంపెనీ, తర్వాత క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ కంపెనీ ఆప్షన్ తీసుకొని మిలాన్ అని పెట్టాను. సో ఇంక మిగతావి నాకు నెంబర్స్ ఇవన్నీ కూడా ఏమీ అవసరం లేదు. జస్ట్ కంట్రీ, స్టేట్ సెలెక్ట్ చేసి మిగతా డీటెయిల్స్ యాక్టివ్గా ఉంచేసి యాక్సెప్ట్ చేసేస్తున్నాను నేను. ఓకే, ఈ రకంగా యాక్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్స్ క్రియేట్లోకి వచ్చి లెడ్జర్స్ 1 by 1 క్రియేట్ చేద్దాం. మనకి ఇక్కడ కనిపించిన 11 లెడ్జర్స్ క్యాపిటల్ అకౌంట్. మిగతా డీటెయిల్స్ ఏవి కూడా నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఎంటర్ చేయట్లేదు. సో డైరెక్ట్గా యాక్సెప్ట్ ప్రెస్ చేస్తున్నాను, లేదా కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే యాక్సెప్ట్ అవుతుంది. ఓకే, బ్యాంక్, ఆఫీస్, ఫర్నిచర్ ఈ రకంగా లెడ్జర్స్ అన్ని కూడా క్రియేట్ చేద్దాం. బ్యాంక్ అనేది బ్యాంక్ అకౌంట్. సో ఈ డీటెయిల్స్ ఏవి కూడా నేను ఇవ్వట్లేదు, డైరెక్ట్ గా కంట్రోల్ యాక్సెప్ట్. ఫర్నిచర్, ఆఫీస్ ఫర్నిచర్, సింపుల్ గా ఫర్నిచర్ అని రాసుకున్నా. ఓకే, సో ఫర్నిచర్ వచ్చినప్పటికీ మనకి గ్రూప్ ఫిక్స్డ్ అసెట్స్ యాక్సెప్ట్. సేల్స్ గ్రూప్ అవుతుంది, సేల్స్ అకౌంట్. ఇక్కడ ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ అఫెక్టెడ్, సేల్ కి పర్చేజెస్ కి మాత్రం ఎస్ ఉండాలి. మిగతా అన్నిటిగా అసలు ఇన్వెంటరీతో మనకు సంబంధం లేదు. తర్వాత పర్చేజ్ అకౌంట్. నెక్స్ట్ రాజేష్, సండ్రీ, క్రెడిటార్స్. సో ఇవి మనకి పర్చేజా సేలా అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో రాజేష్ నుంచి పర్చేజ్ చేసాం కాబట్టి మనకి రాజేష్ అనేది సండ్రీ, క్రెడిటార్. అదే నెక్స్ట్ సోల్ గూడ్స్ టు సురేష్ అని కనిపిస్తున్నది. సో సురేష్ నుంచి మనకి సురేష్ కి సేల్ చేసాం కాబట్టి సురేష్ అనేది సండ్రీ డెటార్ అవుతుంది. రాజేష్, సండ్రీ, క్రెడిటార్. సో సండ్రీ, క్రెడిటార్ కి డెటార్ కి మాత్రం బిల్ బై బిల్ అనేది ఎస్కెత్తుకోండి. మిగతా వాటికి బిల్ బై బిల్ అనేది ఉండదు. ఈ బిల్ బై బిల్ ఏంటి అనేది ఎందుకు అనేది తర్వాత క్లాసెస్ లో చూద్దాం మనం. బిల్ బై బిల్ అనేది మాత్రం ఎస్ పెట్టండి. జస్ట్ ఎస్ అండ్ టైప్ చేసి ఎంటర్ పెట్టండి. సురేష్, సండ్రీ, డెటార్స్. సో దీనికి కూడా బిల్ బై బిల్ ఎస్. కమిషన్. సో కమిషన్ అనేది మళ్ళీ మనకి రిసీవ్డా పెయిడా అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. రిసీవ్డ్ కమిషన్ అయితే ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది, అదే పెయిడ్ కమిషన్ అయితే ఎక్స్పెన్స్ అవుతుంది మనకి. కమిషన్ ఇండైరెక్ట్ ఇన్కమ్ పెడుతున్నాను ఎందుకంటే మనం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి. తర్వాత ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ కూడా రిసీవ్డ్ లోనే ఉంది, బ్యాంక్ ఇంట్రెస్ట్ అన్నది కాబట్టి అది కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్ చేస్తున్నాను. అడ్వర్టైజ్మెంట్, శాలరీ. సో అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు కూడా ఎక్స్పెన్సివ్ అవుతుంది ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ మనం పే చేయాలి.
సో ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ శాలరీ అని ఉన్నది. శాలరీ కూడా కంపెనీకి ఎప్పుడూ ఎక్స్పెన్స్, అంటే కంపెనీ రిసీవ్ చేసుకోదు శాలరీ. సో అది ఇండైరెక్ట్ ఇన్కమ్ అనేది జనరల్గా ఉండదు, ఎప్పుడు ఎక్స్పెన్స్లోనే ఉంటుంది. సో ఇలా మనం చూస్తే లెడ్జర్స్ అన్నీ కూడా క్రియేట్ చేసేసుకున్నాం. అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, డిస్ప్లేలో అన్నీ మనం క్రియేట్ చేసి కనిపిస్తాయి. ఇవాళ ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే మళ్ళీ ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్స్ని అయితే ఆల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అకౌంటింగ్ ఓచర్స్కి వచ్చి డైరెక్ట్గా ఓచర్స్ పోస్ట్ చేద్దాం. సో ఎన్ని పోస్ట్ చేయాలంటే టోటల్ మనకి 15 ఐటమ్స్, 15 ఎంట్రీస్ ఉన్నాయి, 15 ఓచర్స్ పోస్ట్ చేయాలి. సో 1 by 1 ఎలాగనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ ఆల్రెడీ ఓచర్ తీసి రాసి పెట్టాను నేను మీకు. సో డైరెక్ట్గా ఓచర్స్ పోస్టింగ్ చేస్తున్నాను నేను. సో ఫస్ట్ ఇది రిసీట్. సో డైరెక్ట్గా ఇక్కడ స్పేస్ బార్ నొక్కితే మనకి లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ ఇక్కడ పక్కన చూపిస్తుంది. దీంట్లో నుంచి మనకి ఓచర్ పోస్టింగ్ చేసేటప్పుడు ఆ లెడ్జర్స్ ని సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ లెడ్జర్స్ ఆల్రెడీ రాసి పెట్టాను కాబట్టి మనకు కావాల్సిన రెండు లెడ్జర్స్ క్యాష్, క్యాపిటల్. సో ఇక్కడ చూస్తే మనకి బ్యాంకు, క్యాష్ రెండు మాత్రం కనిపిస్తున్నాయి. సో క్యాపిటల్ ఇక్కడ కనిపించట్లేదు. సో ఉన్న దాంట్లో ముందు సెలెక్ట్ చేసుకోండి, మెయిన్ దాని గురించి తర్వాత చూద్దాం. సో రెండింటిలోనూ క్యాష్, బ్యాంకు ఉన్నది. మనకు కావాల్సింది ఏంటి? క్యాష్. సో కాబట్టి ఇక్కడ క్యాష్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా స్పేస్ బార్ ఇవ్వండి. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ చాలా వచ్చింది. సో ఆల్రెడీ క్యాష్ ఇక్కడ పెట్టాం కాబట్టి ఇక్కడ క్యాష్ అనేది ఇంకా రాదు. చూడండి, ఇప్పుడు చాలా లెడ్జర్స్ కనిపిస్తున్నాయి. ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే క్యాపిటల్. ఎందుకంటే సమ్లో చూడండి క్యాష్ ఆల్రెడీ మనం ఇచ్చేసాం. సో సెకండ్ లెడ్జర్ ఏంటి? ఇంకా క్యాపిటల్. సో క్యాపిటల్ లెడ్జర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. మరి మిగతా ఫర్నిచర్, కమిషన్ ఉన్నాయి కదా అంటే ఈ ఓచర్కి అవసరం లేదు, తర్వాత ఓచర్లో చూద్దాం అది. సో క్యాపిటల్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ అమౌంట్ అని ఉంది, డైరెక్ట్గా సమ్లో ఉన్న అమౌంట్ 50,000 ఎంటర్ చేసుకోండి. సో అంతే, మనం చేయాల్సింది ఇంకేమీ లేదు. సో ఇదే ప్రాసెస్లో అన్ని ఓచర్స్ చేద్దాం మనం. నెక్స్ట్ సెకండ్ డిపాజిట్ క్యాష్ ఇంటూ బ్యాంక్ అని ఉన్నది. సో ఇది చేద్దాం ఇప్పుడు. సో ఇది కాంట్రా, F4 ప్రెస్ చేస్తే కాంట్రాకి వస్తాం. స్పేస్ ఇవ్వండి. అయితే రెండు కనిపిస్తున్నాయి ఇక్కడ, క్యాష్, బ్యాంకు. మరి ఇలాంటి కాంట్రా ఓచర్ ఏం తీసుకోవాలి అంటే ఇంక్రీజింగ్ బ్యాలెన్స్. సో డిపాజిట్ క్యాష్ ఇంటూ బ్యాంక్ చేసినప్పుడు బ్యాంకులో బ్యాలెన్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, క్యాష్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. సో అలాంటప్పుడు మీరు తీసుకోవాల్సింది పైన ఇంక్రీజింగ్ బ్యాలెన్స్ తీసుకోండి. సో ఆటోమేటిక్గా కింద రెండో లెడ్జర్ ఎలాగ తీసుకుంటాం మనం. సో అమౌంట్ చూస్తే 15,000. సో ఇక్కడ డినామినేషన్స్ కోసం అడుగుతుంది, అంటే ఎన్ని నోట్లు బ్యాంకులో పే చేస్తున్నారు. మీకు కావాలంటే ఇవ్వచ్చు, 500 into 30 ఇస్తే 15,000 అవుతుంది. లేదు ఇవ్వకుండా మీరు యాక్సెప్ట్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. సో ఇవ్వకపోయినా కూడా చూడండి, జస్ట్ తీసేస్తాను ఇక్కడ నేను, ఇలా కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే నో డినామినేషన్స్ ఎంటర్డ్ అని చెప్పి ఇక్కడ ఇంకా వార్నింగ్ వచ్చింది. అయినా ప్రెస్ ఎనీ కీ అని ఉంది, మీరు ఎంటర్ ప్రెస్ చేయండి, సింపుల్గా మీకు యాక్సెప్ట్ అయిపోద్ది. నెక్స్ట్ బాట్ ఆఫీస్ ఫర్నిచర్ అన్నది. సో ఇది పేమెంట్, ఫర్నిచర్ కొన్నాం, ఫిక్స్డ్ అసెట్లు కొంటున్నాం అంటే పర్చేజ్ అని కాదు. సో ఎలా కొంటున్నాం అంటే క్యాష్ ఇస్తే కొంటున్నాం, ఇందులో ఫర్నిచర్. సో సింపుల్గా ఉన్న లెడ్జర్స్ ని సెలెక్ట్ చేసుకోవడమే 3,000. సో మళ్ళీ బ్యాక్ రండి, ఒకవేళ రాంగ్ చేసామంటే బ్యాక్ స్పేస్ ఇచ్చి బ్యాక్ రండి. సో ఇదే ప్లేస్ లో మనం అంతకుముందు చేసిన ఆ 3 ఎంట్రీస్, 3 ఓచర్స్ ని చూసుకోవాలి అంటే, సో యాక్చువల్గా ఓచర్స్ ని చూడాలి అంటే షార్ట్ కట్ ఏంటి అంటే మనం చేసిన ఓచర్స్ అన్ని చూడాలి అంటే డిస్ప్లే డే బుక్ వచ్చి ఓచర్స్ అయితే చూస్తాం. సో ఇది యాక్చువల్ ప్రాసెస్. కానీ ఓచర్ క్రియేట్ చేసి ఉండగా చూడండి ఒకసారి, ఓచర్ క్రియేట్ ఇక్కడ చూడండి, అకౌంటింగ్ ఓచర్ క్రియేషన్ అని చెప్పి ఇక్కడ మీకు హెడ్డింగ్ అయితే కనిపిస్తుంది. అకౌంటింగ్ ఓచర్ క్రియేషన్ అని మీకు హెడ్డింగ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు డిస్ప్లే డే బుక్ వస్తున్నాను నేను, చూడండి డిస్ప్లే డే బుక్, ఏదో ఒక ఓచర్ ఓపెన్ చేయండి. సో ఇలా ఓచర్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ అకౌంటింగ్ ఓచర్ ఆల్టరేషన్ సెకండరీ అని కనిపిస్తుంది, అంటే సెకండరీ ప్రాసెస్. మరి ప్రైమరీ ఏంటనేది ఒకసారి చూద్దాం. ప్రైమరీ ఏంటంటే సింపుల్ అకౌంటింగ్ ఓచర్లో ఉండగానే కీబోర్డ్ నుంచి పేజ్ అప్ కొట్టండి. పేజ్ అప్ చేస్తే సో ముందు చేసిన ఓచర్స్ అయితే వస్తాయి.
సో పేజ్ అప్ చేసిన వెంటనే చూడండి అకౌంటింగ్ ఓచర్ ఆల్టరేషన్ అంటే ఇది ప్రైమరీ, బ్రాకెట్ లో ఏమీ లేదంటే ప్రైమరీ. ఇలా ముందు చేసిన ఓచర్స్ ని మనం పేజ్ అప్. సో చూడండి ముందు చేసిన 3 ఓచర్లు మనకు వస్తున్నాయి. ఇంకా పేజ్ అప్ కొడుతూ ఉంటే అది వెంటనే అకౌంటింగ్ ఓచర్ ఆల్టరేషన్ నుంచి అకౌంటింగ్ ఓచర్ క్రియేషన్కి వెళ్ళిపోతుంది చూడండి. సో ఈ రకంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫోర్త్ ఓచర్ని అయితే ఎంటర్ చేయాలి. ఓకే, సో సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ F8 ప్రెస్ చేస్తే సేల్స్ అనేది వచ్చింది. సో సేల్స్ లో మీకు మళ్ళీ 2 రకాలు. ఇక్కడ మనం ఇది ఇన్వెంటరీ లేని సేల్ ఓచర్ లేదా పర్చేజ్ ఓచర్ అనేది చేస్తున్నాం ఇందులో మనం. సో దానికోసం మీరు ఇప్పుడు ఇది ఇన్వెంటరీ మోడల్, ఇది క్వాంటిటీ రేట్ అమౌంట్, ఇది నాన్ ఇన్వెంటరీ మోడల్ యాజ్ ఓచర్ క్లిక్ చేయండి. సో దానికే షార్ట్ కట్ కంట్రోల్ వి. ఇప్పుడు డెబిట్ క్రెడిట్ వచ్చింది. ఇది నాన్ ఇన్వెంటరీ మోడల్, ఇది ఇన్వెంటరీ మోడల్ క్వాంటిటీ రేట్ అమౌంట్, ఇది నాన్ ఇన్వెంటరీ. సో నాన్ ఇన్వెంటరీ మోడల్లో చేయాలి అంటే డెబిట్ క్రెడిట్ కనిపిస్తుంది అంటే సింపుల్ గా మీకు నాన్ ఇన్వెంటరీ మోడల్. సో ఇలా కనిపిస్తుంది క్వాంటిటీ రేట్ అమౌంట్ అంటే ఇన్వెంటరీ మోడల్లో చేసేది. సో కంట్రోల్ వి ప్రెస్ చేసి ఈ ఆప్షన్కి అయితే రండి. సో ఇక్కడ మళ్ళీ కనిపిస్తున్నాయి. మళ్ళీ కావాల్సిన క్యాష్ సేల్స్. సో ఇందులో తీసుకుంటాం క్యాష్ 2500. సో సేల్స్ లో డైరెక్ట్ గా లిస్ట్ ఆఫ్ లెడ్జర్ సేల్స్ వస్తుంది, ఇంకేమీ రాదు. ఎంటర్ ప్రెస్ చేయండి సింపుల్గా. ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఐటమ్ అని చెప్పి మనకు కనిపించేస్తుంది ఇక్కడ. సో ఇన్వెంటరీ ఉన్నప్పుడు మనం ఐటమ్స్ ఏంటి అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు స్పేస్ ఇచ్చినా సరే స్టాక్ ఐటమ్స్ ఏమీ ఉండవు, ఎందుకంటే మనం ఇన్వెంటరీ మోడల్లో క్రియేట్ చేయలేదు కాబట్టి. సో క్రియేట్ చేస్తే అప్పుడు వస్తాయి, క్రియేట్ చేసినప్పుడు ఇన్వెంటరీ మోడల్లో చూద్దాం. సో ప్రజెంట్ మనకి ఐటమ్స్ ఏమీ లేవు ఈ సమ్లో. డైరెక్ట్ గా మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ రాజేష్. సో పర్చేజెస్ F9. మళ్ళీ క్వాంటిటీ రేట్ అమౌంట్ ఉంటే ఇన్వెంటరీ, మీరు కంట్రోల్ వి చేస్తే నాన్ ఇన్వెంటరీ డెబిట్ క్రెడిట్ మోడల్. ఇక్కడ తీసుకోవాల్సింది రాజేష్. సో రాజేష్ అడ్రస్ ఏమన్నా తెలిస్తే సంథింగ్ ఇక్కడ ఆ నేమ్ ఏంటి అనేది అడ్రస్లో రాయండి, లేదంటే నార్మల్గా ఎంటర్ చేసి వెళ్ళిపోండి. 2000. సో ఇక్కడ న్యూ రెఫరెన్స్ ఇవి ఏంటి కనిపిస్తున్నాయి, ఇవి మనకి ప్రజెంట్ అయితే మనకు అవసరం లేదు. మీకు ఎందుకు వచ్చింది అంటే చూడండి బిల్ వైజ్ డీటెయిల్స్. మీరు లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు రాజేష్ అంటే సందీప్ డెటార్కి క్రెడిటార్కి మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ అనేది ఎస్ పెట్టమన్నారు. సో దానికోసం ఈ ఆప్షన్ అయితే వచ్చింది. మనం ఇవి బిల్స్ అనే సమ్లో బిల్స్ ఎలా యాడ్ చేస్తారు అన్నప్పుడు చూద్దాం. ఇప్పుడు నార్మల్గా ఎలా ఉందో అలాగే ఎంటర్ ప్రెస్ చేస్తే వెళ్ళిపోయింది. తర్వాత పర్చేజ్లో పర్చేజే వస్తుంది. సో సేల్స్లో ఎలాగైతే కనిపించిందో స్పేస్ ప్రెస్ చేసినా మీకు స్టాక్ ఐటమ్స్ లిస్ట్ ఏమీ ఉండదు కాబట్టి ఎంటర్. సోల్డ్ గూడ్స్ టు రాజేష్. నార్మల్ సోల్డ్ గూడ్స్ టు రాజేష్. సేల్స్ కాబట్టి F8 మళ్ళీ కంట్రోల్ వి. సురేష్ సోల్డ్ గూడ్స్ టు సురేష్. ఓకే, ఎంత 3000. సింపుల్ ఇంకా ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండదు. ఇంకా అంతకు మించి ఇక్కడ ఏమి లేదు. రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ సురేష్. సో రిసీవ్డ్ F6 క్యాష్ వస్తుంది సురేష్. తర్వాత పెయిడ్ క్యాష్ టు రాజేష్. పేమెంట్ F5. సో క్యాష్ కాబట్టి క్యాష్ రాజేష్ 1000. రిసీవ్డ్ కమిషన్. సో కమిషన్ వస్తుంది అంటే మనకి అది ఇన్కమ్ రిసీవ్డ్ అవుతుంది. సో ఎలా వస్తుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ వస్తుంది. కమిషన్ 50 రూపీస్. రిసీవ్డ్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్. సో ఇది కూడా మనకి ఇన్కమ్ రిసీట్.
అయితే ఇక్కడ బ్యాంకు క్యాష్ రెండింటిలో ఏది తీసుకున్నా పెద్దగా ప్రాబ్లం అయితే రాదు. కానీ బ్యాంక్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ జనరల్ గా మన బ్యాంక్ అకౌంట్ లోకి యాడ్ అవుతాయి. అది మనం విత్డ్రా చేసుకుంటే తప్ప క్యాష్ అవ్వదు. సో అందువల్ల ఇక్కడ నేను బ్యాంక్ తీసుకుంటున్నాను. మీకు క్యాష్ తీసుకున్నా తప్పు అయితే ఏం కాదు. సో ఇంట్రెస్ట్ అనేది ఇంట్రెస్ట్ డైరెక్ట్ గా లెడ్జర్ అయితే ఉన్నది 100 రూపీస్. నెక్స్ట్ డిపాజిట్ క్యాష్ ఇంటూ బ్యాంక్. ఇది ఆల్రెడీ మనం సెకండ్ ఎంట్రీ చేసాం, సేమ్ అదే మోడల్ కాంట్రా. సో డిపాజిట్ క్యాష్ ఇంటూ బ్యాంక్ అన్నప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, క్యాష్ బ్యాలెన్స్. సో ఈ కాంట్రావే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఎందుకంటే పైన ఒకవేళ క్యాష్ పెట్టుంటే అంటే ఇక్కడ మీరు క్యాష్ పెట్టుంటే ఏమవుతుందంటే విత్డ్రా క్యాష్ అన్నట్టు అవుతుంది. అప్పుడు క్యాష్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజింగ్ బ్యాలెన్స్ టాప్ లో తీసుకోవాలి. ఓకే. సో అమౌంట్ కావాలంటే రాసుకోవచ్చు. 500 into 2 notes 1000 అవుతుంది. అంటే 1000 నోట్లు లేవు కాబట్టి మనకి. సో నెక్స్ట్ పెయిడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజ్మెంట్ పే చేస్తున్నాం, పేమెంట్ క్యాషే పే చేస్తున్నాం. అడ్వర్టైజ్మెంట్ ఎంత అంటే 500 రూపీస్. తర్వాత పర్చేజ్ గూడ్స్. సో అగైన్ పర్చేజ్ F9. ఇన్వెంటరీ మోడల్లో ఉంది. మోడల్ మార్చాలి, 3 మార్చాలి అంటే కంట్రోల్ V ప్రెస్ చేయండి. సో మీకు కింద షార్ట్ కట్ కీస్ డిస్ప్లే అవుతూ ఉంటాయి స్క్రీన్ కింద. అది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నేను ఏ షార్ట్ కట్ ప్రెస్ చేస్తున్నా అనేది కింద డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో పర్చేజెస్ క్యాష్ 800. షార్ట్ కట్ మీరు చూస్తే నేను ఏ షార్ట్ కట్ ప్రెస్ చేస్తున్నా అనేది మీకు ఆల్రెడీ షార్ట్ కట్ ఇచ్చాను, ఆ లిస్ట్ లో ఉంటుంది. ఇప్పుడు కూడా కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 14 ఎంట్రీ సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 1500. సో సేల్స్ F8 కంట్రోల్ V క్యాష్ 1500 సేల్స్. పెయిడ్ శాలరీ బై చెక్. సో ఇదే లాస్ట్ ఎంట్రీ మనకి. పేమెంట్ F5. సో చెక్ కాబట్టి బ్యాంక్ తీసుకుంటాం. శాలరీ 500. సో ఇలా చేసేస్తే మొత్తం అన్నీ అయిపోయినాయి. సో చేసిన ఇక్కడి నుంచి చూడడానికి షార్ట్ కట్ ముందే ఇందాక చెప్పాను ఏంటంటే పేజ్ అప్. ఇలా పేజ్ అప్ ప్రెస్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇలా ప్రెస్ చేసి మనం చూసుకోవచ్చు. అసలు అన్నీ ఒకేసారి చెక్ చేయాలి, ఓచర్స్ చేసినవి అన్నీ చూడాలి అంటే డిస్ప్లే డే బుక్. సో చూడండి డిస్ప్లే డే బుక్ లో మనం చేసినవి అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అయితే మనం చేసినవి అన్నీ ఎలా కనిపిస్తున్నాయి అంటే మన సమ్ ఏ ఆర్డర్లో ఉందో ఈ ఆర్డర్లో రావడం లేదు. సో మనం ఏం చేసాం, ఫస్ట్ క్యాపిటల్ చేసాం F6. కానీ ఇక్కడ ఏం కనిపిస్తుంది, కాంట్రా కనిపిస్తుంది. ఇది మరి మనం చేసిన ఆర్డర్లో తీసుకురావడం ఎలా అంటే మీరు ఎగ్జాక్ట్ గా ఈ ఆర్డర్లో పోస్టింగ్ చేసి ఉంటే. అలా కాదు, ఇక్కడ చేయడమే మీరు 4th చేశారు, తర్వాత 8th చేశారు, తర్వాత 2nd చేశారు, తర్వాత 7th చేశారు, ఇలా అంటే కుదరదు. మీరు చేసిన ఆర్డర్ మాత్రం చూపిస్తుంది. అది మీరు ఏ ఆర్డర్ చేస్తే ఆర్డర్. సో నేను ఆర్డర్ ఇక్కడ సమ్ ఆర్డర్నే ఫాలో అయిపోయాను కాబట్టి అదే చూపిస్తుంది. మరి దీన్ని అలా చూపించడం ఎలాగా, మనం చేసిన సమ్ ఆర్డర్లో అంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ ఆప్షన్ F12 అనే కీ ప్రెస్ చేయండి. కాన్ఫిగరేషన్. సో F12. ఇక్కడ కాన్ఫిగరేషన్ లో ఏం చేయాలంటే ఈ లాస్ట్ చూడండి సార్టింగ్ మెథడ్ అని కనిపిస్తుంది మీకు. సో ఇది కండెన్స్డ్ ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు. లాస్ట్కి వచ్చేయండి, సార్టింగ్ మెథడ్ అని కనిపిస్తుంది మీకు. సార్టింగ్ మెథడ్ ఎలా ఉండాలి అంటే ఇన్ సీక్వెన్స్ ఆఫ్ ఎంట్రీ. అంటే మనం చేసిన ఆర్డర్ కావాలి అంటే ఇన్ సీక్వెన్స్ ఆఫ్ ఎంట్రీ పెట్టి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి మనం చేసిన ఆర్డరే కనిపిస్తుంది. రిసీట్, కాంట్రా, పేమెంట్, సేల్స్. ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలాగే కనిపిస్తుంది. ఓకే. సో ఇది ఓన్లీ ఈ స్క్రీన్ లో ఉండగానే ఒకసారి బ్యాక్ వచ్చి ఎస్కేప్ చేశారు, మళ్ళీ డే బుక్ వచ్చారు అంటే మళ్ళీ డిఫాల్ట్ ఆర్డర్ వచ్చారు. అంటే డిఫాల్ట్ ఆర్డర్ అసలు ఏముంటుంది చూద్దాం ఒకసారి F12 ప్రెస్ చేసినప్పటికీ. సో సార్టింగ్ అయితే డిఫాల్ట్ అని ఉంది. అంటే టాలీ ఏదో ఒక ఆర్డర్ అయితే ఇచ్చింది, అదే ఆర్డర్ లో డిఫాల్ట్ తీసుకుంటుంది. మనం దాన్ని ఎలా కావాలంటే అలాగా మార్చుకోవచ్చు. సో ఇందులో సీక్వెన్స్ ఆఫ్ ఎంట్రీ లేదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ పెట్టారు, పెద్ద ఉపయోగం అయితే ఉండదు. చూడండి అంటే లెడ్జర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ అయిపోయింది. సో ఇది మనకు అనవసరం అసలు.
సో ఈ ఆప్షన్ రాసుకోండి, ఇన్ సీక్వెన్స్ ఆఫ్ ఎంట్రీ మనం చేసిన. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. చేసిన వెంటనే మీకు ఎక్కడికి వెళ్ళిపోయిన స్క్రీన్ అంటే మళ్ళీ చూడండి, అకౌంటింగ్ ఓచర్ ఆల్టరేషన్. అంటే ఓచర్ని ఆల్టర్ చేయాలన్నా చూడాలన్నా కూడా ఇదే, అసలు ఓచర్ని డిలీట్ చేయాలన్నా కూడా ఇదే. సో ఇక్కడ ఆల్ట్ డి ప్రెస్ చేస్తే ఓచర్ డిలీట్, అంటే ఎక్స్ట్రా చేసిన ఓచర్స్ డిలీట్ చేయాలన్నీ కూడా ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఓచర్ అవసరం లేదు, జస్ట్ సెలెక్ట్ చేసి లేదు ఇక్కడే డిలీట్ అనేది కనిపిస్తుంది కదా, డైరెక్ట్ గా డిలీట్ చేయొచ్చు. F12. సో ఇప్పుడు చెక్ చేసుకునే పద్ధతి అంటే మీరు సమ్ కరెక్ట్ చేశారా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ లో కంటిన్యూగా 1 2 3 4 స్టెప్స్ చెక్ చేసుకోవాలి. అంటే సో ఇక్కడ కిందకి రావాలి, అంటే మనం టాప్ లో ఉన్నాం, కిందకి రావాలి, పేజ్ డౌన్, పేజ్ అప్ అంటే బ్యాక్. సో ఈ రకంగా చెకింగ్, అంటే కరెక్ట్ చేస్తే ప్రాబ్లం లేదు, ఒకవేళ రాంగ్ అయింది అన్నప్పుడు చెకింగ్ చేయండి. సో ఏదైనా మార్చాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అమౌంట్ 500 కాదు, 5000 అనుకోవాలి. సో అమౌంట్ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఎలా అయితే ఓచర్ క్రియేట్ చేశారో అలాగే ఆల్టరేషన్ కూడా. అయితే నేను చెయ్యట్లేదు, ఎస్కేప్ కొడుతున్నాను. సో ఇది ప్రాసెస్. ఇంకా నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకి ఫిక్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కడ కావాల్సిన అక్కడ ఎంట్రీస్ పోస్ట్ అయిపోతాయి. పోస్ట్ అయిపోయి మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో మనం కరెక్ట్ చేసామో లేదా అనడానికి జస్ట్ ఒక వెరిఫికేషన్ ఏంటి అంటే ఇది ప్రాఫిట్ ఎంత రావాలి, 3350, బ్యాలెన్స్ షీట్ టోటల్ ఇది రావాలి. సో మీరు బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తే ప్రాఫిట్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది, బ్యాలెన్స్ షీట్ టోటల్ ఏంటి అనేది తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఎలా ఉండాలి అంటే ఇక్కడ కూడా F12 కాన్ఫిగరేషన్ అయితే ఉంటుంది. సో బ్యాలెన్స్ షీట్ F12 కాన్ఫిగరేషన్ కూడా చూపించేస్తాను చూడండి. నేను ఇచ్చిన ఆన్సర్స్ మీకు అంటే ఒక రెగ్యులర్ ప్రాసెస్ లో కావాలి అంటే కాన్ఫిగర్ F12 ప్రెస్ చేయండి. ఇక్కడ ఎలా ఉండాలంటే మీకు సో ఇదిగో ఈ రకంగా ఉండాలి. జస్ట్ నేను చేంజ్ చేస్తాను చూడండి, ఎలా అన్నా మార్చుకోవచ్చు. సో ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఇలా ఒకవేళ మీ దగ్గర లేదు అంటే నేను షో వెర్టికల్ బ్యాలెన్స్ షీట్ అనేది నో ఉన్నది, అది ఎస్ పెట్టి ఒకసారి చేంజెస్ చేస్తున్నాను. మీకు ఉన్న బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ ఎలా మారిపోద్దో చూడండి. చూసారా, మొత్తం మారిపోయింది. టోటల్ వచ్చింది, ఎక్కడ వచ్చిందంటే రైట్ సైడ్కి వస్తుంది. సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్స్ ఏదేదో కనిపిస్తుంది ఇక్కడ. సో ఇలా అవసరమైనప్పుడు మార్చుకోవచ్చు మీరు. సో ఇంకా చూడండి ఒకసారి వర్కింగ్ క్యాపిటల్. సో పర్సంటేజ్ అని ఉంది, ఈ ఎస్ పెట్టామనుకో పర్సంటేజ్ చూపిస్తుంది. సో ఇక్కడ అంటే 100% లోను మన ప్రాఫిట్ ఎంత 6.16, చాలా తక్కువ పర్సంటేజ్. క్యాపిటల్ ఎంత 92% పెట్టాను. సో ఇలా చూపించేస్తుంది. ఇలా ఈ ఆప్షన్స్ అన్ని మీరు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. బట్ బేసిక్ గా ఆప్షన్స్ ఎలా ఉండాలి అంటే ఈ ఆన్సర్ కి ఈ ఫార్మాట్ మీరు ఫాలో అవ్వాలంటే ఈ ఆప్షన్స్ అయితే మీకు ఉండాలి. సో ఇది అందుకే జూమ్ చేసి చూపిస్తున్నాను. మీరు రెగ్యులర్ గా ఉండాల్సిన ఫార్మాట్ F12 కాన్ఫిగరేషన్ బ్యాలెన్స్ షీట్ ఇలా ఉండాలి. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ కూడా డిఫాల్ట్ ఫార్మాట్ ఎలా ఉండాలి అంటే ఈ రకంగా కనిపిస్తుంది మీకు. సో దీనికి కూడా F12 ప్రెస్ చేసి డిఫాల్ట్ ఫార్మాట్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. సో గ్రాస్ ప్రాఫిట్ అనేది ఎస్ లో ఉండాలి మీకు. సో ఇది డిఫాల్ట్ ఫార్మాట్. మీరు కావాల్సితే మార్చుకోవచ్చు, మారిస్తే రకరకాలుగా దానికి సంబంధించి ఆన్సర్స్ అయితే మారిపోతుంటాయి. సో ఇది ఒక సమ్ చేసే ప్రొసీజర్. సో ఇదే ప్రాసెస్ లో మిగతా అన్ని సమ్స్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఒక్కొక్క కాన్సెప్ట్ కి ఒక్కొక్క చోట ఏ రకంగా మనం అడ్జస్ట్మెంట్ మారుస్తాము అనేది అయితే ఉంటుంది. సో ఓకే, సో ఇదే ప్రాసెస్ లో సెకండ్ సమ్ కూడా ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ సమ్ ముందు ప్రాక్టీస్ చేసి బాగా వచ్చిందన్న తర్వాత మీరు సెకండ్ సమ్కి రండి. సో ఒకసారి అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ రిపీట్ చేసుకొని చూడండి. అలాగే ఇక్కడ మనకి ఓచర్ కీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే నేమ్ ఆఫ్ ద లెడ్జర్, ఈ లెడ్జర్ కి గ్రూప్ ఏం పెడతాం అనేది ఇంపార్టెంట్. మీరు పొరపాటు పర్చేజ్ ఇవ్వాల్సింది సేల్, లేదా ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇవ్వాల్సింది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇలా పెడితే మొత్తం ఆన్సర్ అనేది పోతుంది. సమ్ అప్పుడు మీకు రాదు. సో చేయడం కూడా చాలా కష్టం అయిపోతుంది. ఓకే, సార్ ప్రాక్టీస్ చేయండి అయితే. సో ఈ సమ్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను.